ప్రైజ్ ది లార్డ్ అండి. కుటుంబ పరిచర్యకి మరొక వాక్యంతో మీ అందరి ముందుకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే వాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-17 వచనాలు. ఈ మత్తయి సువార్త 1-17 వచనాలు కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు, స్వస్థతలు మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు అన్నమాట. అయితే ఈ స్వస్థత అనేది ఎవరు స్వస్థతలు ఎట్లా పొందుకున్నారు అనేది కానీ మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు కొండపైన ప్రసంగాన్ని ముగించి అనేక జనసమూహంలో వస్తూ ఉన్నప్పుడు ఆ జనం గుంపులో నుంచి ఒక వ్యక్తి వచ్చారట. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక కుష్ఠరోగి వ్యాధి. ఆ కుష్ఠరోగి వ్యాధి ఆ జనంలో నుంచి వచ్చి క్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని క్రీస్తుని అడగటం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు నాకు ఇష్టమే స్వస్థపరచడం అని స్వస్థపరుస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే యూదుల ఆచార ప్రకారం చూస్తే ఈ కుష్ఠరోగం వ్యాధి అనే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారు కదా. వాళ్ళని ఎక్కడో సిటీ బయట పెట్టేయటము, లేకపోతే ఊరికి బయట ఉండి వాళ్ళు జనం మధ్యలోకి రావటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు పాపులుగా, అంటరాని వాళ్ళుగా బహిష్కరించబడిన వారిగా ఉంటారు. కానీ అటువంటి వ్యక్తి ఆ జనసమూహం మధ్యలోకి రావటం అనేది చిన్న విషయం కాదు. కానీ ఆ జనసమూహం మధ్యలోకి ఆయన వచ్చి, క్రీస్తు నన్ను తప్పకుండా స్వస్థపరుస్తారు, నేను ఈ క్షణం వెళ్ళి ఆయన్ని స్వస్థత అడిగితే ఆయన నాకు స్వస్థత ఇస్తారు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఎవరేమనుకుంటారు, జనసమూహం చూస్తుందా చూడట్లేదా, నన్ను ఎవరైనా ఏమన్నా అంటారా అనరా అని ఏమీ ఆలోచించకుండా క్రీస్తు యేసు నన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చి అడగటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే రీతిగా క్రీస్తు కూడా ఆ వ్యక్తి యొక్క విశ్వాసం, ఆ వ్యక్తి యొక్క ఎక్స్పెక్టేషన్ బట్టి స్వస్థత చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే మనం ఇంకొక అద్భుతాన్ని కానీ చూసుకున్నట్లయితే శతాధిపతి కూడా తన దగ్గర ఉన్న ఒక వ్యక్తి పక్షవాయుతోటి బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తుని అడిగితే స్వస్థపరుస్తారని విశ్వసించి రమ్మని అడిగినప్పుడు యేసుక్రీస్తు నేను వచ్చి స్వస్థపరుస్తాను అన్నప్పుడు ఆ శతాధిపతి ఒక మాట అంటాడు కదా, అయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి నేను ఏ పాటి వాడిని, నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట సెలవిస్తే చాలు నా మనిషి స్వస్థపడతాడు అంటే ఎంత అద్భుతం చూసారా. అంటే దేవుడు మనము కొన్ని సమయాల్లో ప్రార్థన, ఇప్పుడు హీలింగ్ ప్రేయర్స్ అని మనం టీవీస్లో చూస్తాము, హీలింగ్ ప్రేయర్స్ అని ఎక్కడికో వెళ్తాము. కానీ మనం ఎట్లా ఉంటుంది మన విశ్వాసం, నిజంగా తగ్గుతుందా, ఇది తగ్గుతుందా, వీళ్ళు చెప్పేది నిజమా, తగ్గిపోతుందని చెప్తారు అని ఎన్నో డౌట్స్ తోటి ఉంటాం కదా. కానీ ఆ శతాధిపతి విశ్వాసాన్ని కానీ మనం చూసినట్లయితే నువ్వు ఒక్క మాట సెలవివయ్యా ఈ క్షణమే తగ్గిపోతుంది అన్న అతని యొక్క ఫేత్ ఎంతో బలమైన ఫేత్గా నాకైతే కనిపించింది అనమాట. అటువంటి విశ్వాసం కదా మనకు ఉండాలి. మనకి ఎంతోమంది పాస్టర్స్ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పటికీ, లేక మనకే క్రీస్తు స్వస్థత ఇచ్చారని అనిపించినప్పటికీ నిజంగా ఇది తగ్గిందా అన్న ఒక డౌట్ అనేది మనలో ఉంటుంది. కానీ ఆ శతాధిపతికి అటువంటి డౌట్ అనేదే లేకుండా నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, నువ్వు ఇంటికి కూడా రానక్కర్లేదు, ఎందుకంటే నేను ఏ పార్టీ వాడిని, అది కూడా పక్కన పెడితే నువ్వు ఇంటికి కూడా రాకుండానే నా వ్యక్తికి పక్షవాయువు తగ్గిపోతుంది అన్న అతని దృఢ విశ్వాసం ఎంతో గొప్పది. క్రీస్తు కూడా ఆ విశ్వాసాన్ని మెచ్చుకుంటారు. ఆ విశ్వాసాన్ని బట్టే ఆ గడియలోనే ఆ వ్యక్తి స్వస్థపడటం అనేది మనం చూస్తాము. ఇంకో విషయం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు తనని స్వస్థపరచడం జరుగుతుంది. స్వస్థపరిచినాక తను యేసుక్రీస్తుకి పరిచర్యలు చేసిందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటంటే మనకి జ్వరము టాబ్లెట్ వేసి తగ్గినప్పటికీ కూడా ఏదో నీరసం ఉంటుంది కదా, ఒక 2 days లేదా హార్డ్లీ ఒక పూటన్నా నీరసం ఉంటుంది. కానీ అక్కడ వెంటనే తను స్వస్థత పొందుకొని యేసుక్రీస్తుకి పరిచర్యలు చేయసాగిందంట. అంటే ఎంత అద్భుతం కదండి. యేసుక్రీస్తు కార్యం చేస్తే ఎటువంటి చిన్నపాటిది కూడా ఏది ఉండదు, సంపూర్ణ స్వస్థత కలుగుతుంది అనటానికి ఇదొక నిదర్శనం. ఈ 3 అంశాలు కానీ చూసినట్లయితే మనకి కూడా దేవుడు ఆ రోజు ఈ రోజు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు, ఆయన అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మనలో ఆ దృఢ విశ్వాసం అనేది అవసరం. మనలో ఆ ఎక్స్పెక్టేషన్, నేను ఈ సమయం దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఈ కార్యం తప్పకుండా చేస్తారు, దేవుడు చేయగలిగితే ఎక్కడి నుంచి సెలవిచ్చినా కూడా నాకు ఈ కార్యం జరుగుతుంది, ఆయన స్వస్థపరిస్తే నాకు ఎటువంటి చిన్నపాటి నీరసం కూడా
కూడా చిన్నిపాటి రుగ్మత కూడా ఏదీ లేదు అనడానికి ఈ 3 సాదృశ్యంగా కనిపిస్తున్నాయి కదా. మనం కూడా దేవుడు మనకి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మనం ఏ హృదయంతో వెళ్తున్నామో, ఏ తలంపులతోటి వెళ్తున్నామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి అరమరికలు లేకుండా క్రీస్తు యేసు ప్రభు మనల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మనం తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకి స్వస్థపరిచే గొప్ప దేవుడిగా మనకి కనిపిస్తున్నాడు కదా. సో మనకి కలిగిన ఈ గొప్ప దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెప్పుకున్నా తీరదని నాకైతే అనిపిస్తుంది. సో దేవుడి వాక్యాలు మీతో పంచుకోవటానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుటుంబ పరిచర్యకు బాయ్.